కోటట్టుకొస్తాడు. తను తినే సంకటి మజ్జిగ అన్నమో అటువంటిది ఏది ఉందో ఆ ముద్దోటి అందులో పెడతాడు. వెంకటరమణ తినండి. అతని భక్తికి నేను రోజు అక్కడే తింటుంటానన్నాం. వెళ్ళి అతన్ని చూసి దానికి భక్తి అంటే ఏమిటో తెలుస్తుందన్నాడు. తొండమాన్ చక్రవర్తి కాలినడకన వెళ్ళాడు. మంచి ఎండలో ఇక నడవలేక ఆ కుమ్మరి ఇంటి ముందుకెళ్ళి పడిపోయాడు. పడిపోతే ఆ భీముడే పరిగెత్తుకొచ్చి ఈయన లేపాడు. ఇదేమిటి మహారాజు ఏమిటి ఇలా రావడం ఏమిటని. ఇక్కడ భీముడు అంటే ఎవరన్నారు? నేనే భీముడిని అన్నారు అని తన పాకలోకి తీసుకెళ్లారు. తన భార్య తమాలిని చూపించారు. నీ భక్తికి వెంకటరమణుడు పొంగిపోయాడు. నువ్వు పెట్టిన అన్నం తింటున్నట్ట. అసలు ఆనంద నిలయంలో ఆయన నైవేద్యమే తింటలేదు. ఏమయ్యా నీ భక్తి అన్నారు. అంటే అతను అన్నాడు, నా భక్తి ఏంటి, నాకు తెలిసున్నది ఒక్కటే, నేనంటూ ఉన్నా, నా భార్య ఉన్నా, ఈ ప్రపంచం ఉన్నా, నేను ఏదైనా చేసినా అన్నీ చేయిస్తున్నవాడు ఆయన తప్ప, ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు అని నమ్మి ఉంటానంతే తప్ప నాకు ఇంకేం తెలియదు. గోవిందా అంటాను, ఆ మట్టి దళాలు తీసుకెళ్లి ఆయన పాదాల మీద పెడతాను. ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనం మీద ఉభయనాంచారులతో కలిసి ఆ పాకలో దిగారు. దిగి తను కట్టుకున్న పట్టుబట్ట తీసి బహూకరించారు భీముడికి. అమ్మవార్లిద్దరూ తమ మెళ్ళో ఉన్న నగలు తీసి వాళ్ళకి ఆ తమాలినికి వేశారు. గరుడ వాహనం మీద ఎక్కించి భీముణ్ణి భార్యా సహితంగా వైకుంఠానికి తీసుకెళ్లారు.